వెల్కమ్ టు టీవీ ప్రైమ్ 5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నగరిలో స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నేడు పరిటాల రవి వర్ధంతి. వెంకటాపురంలోని పరిటాల రవీంద్ర ఘాట్ను దర్శించుకొని నివాళులర్పించిన కుటుంబ సభ్యులు, అభిమానులు. అంగరంగ వైభవంగా తిరుమల తిరుపతి శ్రీవారి కళ్యాణం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. పరిటాల రవి వర్ధంతిని పురస్కరించుకుని వెంకటాపురంలో పరిటాల రవీంద్ర ఘాట్కు కుటుంబ సభ్యులు పరిటాల సునీత మరియు పరిటాల శ్రీరామ్ వెళ్లి నివాళులర్పించారు. Sana. కొంచెం నాయుడు जोहार परिटाल रवना जोहार जोहार परिटाल रवना जोहार जोहार परिटाल रवना जोहार परिटाल रवना ఆశయాలను కొనసాగిద్దాం పరిటాల రవణ ఆశయాలను కొనసాగిద్దాం పరిటాల రవణ ఆశయాలను కొనసాగిద్దాం అమర హై పరిటాల రవణ అమర హై పరిటాల రవణ అమర హై పరిటాల రవణ అమర హై పరిటాల రవణ ఆశయాలను కొనసాగిద్దాం పరిటాల రవణ ఆశయాలను కొనసాగిద్దాం జోహార్ పరిటాల రవణ జోహార్ జోహార్ పరిటాల రవణ జోహార్ జోహార్ పరిటాల రవణ జోహార్. జగన్ పాలనలో 5 ఏళ్లలో దళిత పారిశ్రామికవేత్తలకు ఇచ్చింది కేవలం
413.80 కోట్లు, అంటే సంవత్సరానికి సరాసరి 80 కోట్లు మాత్రమే. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ఈ ఏడాదిన్నర కాలంలోనే 267.69 కోట్లు విడుదల చేశారని తెలిపారు వర్ల రామయ్య. జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే గారు నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ దళిత పారిశ్రామికవేత్తలు చాలా బాధపడుతున్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో, నా హయాంలో నేను చాలా వెలగబెట్టాను, వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉంచాను వాళ్ళనని, ఎక్కడ లేని ఎనలేని ప్రేమ ఈ దళిత వర్గాల పట్ల కురిపించాడు ఆయన నిన్న. మీరు నిన్న మాట్లాడిందంతా తప్పు. దళిత పారిశ్రామికవేత్తలతోటి వాళ్ళని ఎంకరేజ్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నది మీరు. 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, 5 సంవత్సరాల్లో దళిత పారిశ్రామికవేత్తలకి మీరేమిచ్చారు? ఐ విల్ టెల్ యూ, రికార్డు ఉంది నా దగ్గర. 5 years లో ఎంతండి? 413.80 ఇచ్చారు 5 సంవత్సరాల్లో. అంటే సంవత్సరానికి సరాసరి 80 కోట్లు ఇచ్చారు మీ హయాంలో. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిత్వంలో దళిత పారిశ్రామికవేత్తలకి 267.69 ఇచ్చారు. మీరు 5 ఏళ్లలో 413 కోట్లు ఇస్తే సంవత్సరంన్నరలోనే 267.69 అంటే సరాసరి సంవత్సరానికి 178 కోట్ల రూపాయలు ఇచ్చారు. మీరు ఇచ్చిందంతా 80 కోట్లు. ఇక్కడ 178 కోట్లు. ఎవరెక్కువ ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి? ఎందుకే దళిత వర్గాల్ని మోసం చేసి ఉద్యమాలు చేయండి, ఆందోళన చేయండి అని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు? నగరిలో స్వచ్ఛంద స్వర్ణాంధ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్కడి అధికారులతో మాట్లాడారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ గారు, గౌరవ శాసనసభ్యులు థామస్ గారు, తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ ప్రెసిడెంట్ షణ్ముగరెడ్డి గారు, సహచర మంత్రివర్గ సభ్యులు జిల్లా ఇన్ఛార్జ్ రామ్ ప్రసాద్ రెడ్డి గారు, ఎంఏయుడి సెక్రటరీ సురేష్ గారు, అదేవిధంగా ఇప్పుడే మీరు చూశారు శానిటేషన్లో ముందున్నటువంటి మురుగమ్మ గారు, రాజేంద్రన్ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరి సోదరులందరికీ ఎప్పుడు కూడా నగిరి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా కంచుకోట. ఇక్కడ నేనేం కొత్త కాదు, ఎన్నోసార్లు వచ్చాను. ఆ రోజు మిత్రులు ముద్దుకృష్ణనాయుడు గారు అనునిత్యం మీకోసం పరితపించాడు, రాత్రింబగళ్ళు కష్టపడ్డాడు. చివరి శ్వాస వదిలే వరకు ముద్దుకృష్ణనాయుడు గారు ఒక ఆదర్శంగా పనిచేశారు. అలాంటి ఆదర్శంగా పనిచేసిన ఒక నాయకుడిని స్ఫూర్తిగా తీసుకుని బాను ఇంకా బెటర్గా చేయాలి. ముద్దుకృష్ణనాయుడు గారు ఇక్కడే చదువుకున్నారు, ఇక్కడే ఉద్యోగం చేశాడు. ఎన్టీ రామారావు గారు పిలిపిస్తే ఆ పిలుపును అందుకుని మొట్టమొదటిసారి రాజకీయాల్లో చేరిన వ్యక్తి, ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి ముద్దుకృష్ణనాయుడు గారు. ఈరోజు నెక్స్ట్ లెవెల్లో బానుని అమెరికాకు పంపించాడు. అమెరికాలో చదువుకొని వచ్చాడు. అమెరికా ఇప్పుడే చెప్పాడు, అది ఒక డెవలప్డ్ కంట్రీ, మనం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చేస్తున్నాం. అమెరికాలో అనుభవాలు ఇక్కడ సమస్యల్ని క్రోడీకరించి బాను ఒక సమర్థవంతమైన ఎమ్మెల్యేగా పనిచేస్తాడని నేను విశ్వసిస్తున్నా. ఆల్ ది బెస్ట్, మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు ఒక పవిత్రమైన కార్యక్రమం. ఏడాది క్రితం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఒక ఉద్యమంగా ప్రారంభించాం. ప్రతి నెల 3వ శనివారం అనగానే నాకు గుర్తొస్తుంది, అక్కడి నుంచి పనిచేయడం మొదలు పెడుతున్నాం. నెలవారీగా ఒక ప్రత్యేకమైన థీమ్తో మీ ముందుకు వస్తున్నాను. ఈ నెల 3వ శనివారం పండుగలు కాబట్టి మళ్ళీ ఈ నెల మిస్ కాకుండా
4వ శనివారం ఈ కార్యక్రమాన్ని పెట్టుకుంటున్నాం. స్వచ్ఛాంధ్ర అనేది ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది మన జీవన విధానం కావాలి. అందుకే నేను కొన్ని కార్యక్రమాలు పెట్టుకున్నాను. ప్రతి నెల మొదటి తారీఖు వస్తే పేదల సేవలో నేనే కాదు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ప్రజాసేవలో మమేకం కావాలి. మాకు గుర్తుండాలి, పేదవాళ్ళ సమస్యలు అర్థం చేసుకోవాలి. మీ సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పనిచేయాలనే ఉద్దేశంతోనే పేదల సేవలో పెట్టాం. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే నేను సూపర్ 6 చెప్పాను. అందరూ అసాధ్యమన్నారు. సూపర్ 6ని సూపర్ హిట్ చేసిన ఏకైక కూటమి ఎన్డీఏ కూటమి. ఈరోజు మీలో ఇంత ఉత్సాహం ఉందంటే అందరికీ తల్లికి వందనం వస్తూ ఉంది. స్త్రీ శక్తి కింద ఫ్రీగా బస్సులో ఎక్కడికి కావాలన్నా మా ఆడబిడ్డలందరూ తిరిగే పరిస్థితికి వచ్చారు. అన్నదాత సుఖీభవ సమర్థవంతంగా అమలు చేస్తున్నాం. దీపం 2 కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. పేదలందరికీ పింఛన్లు 4,000, 6,000, 10,000, 15,000, సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు పేదలకిచ్చే ఏకైక ప్రభుత్వం ఒకే ఒక కార్యక్రమం పెన్షన్ల కార్యక్రమం. అదే సమయంలో 1-2 కాదు, అనేక కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర. వైఎస్ జగన్ తన హయాంలో 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలిచ్చి ఇల్లు కట్టించారు. కానీ చంద్రబాబు ఈ ఏడాదిన్నర కాలంలో ఒక్క పేదవాడికి కూడా ఇల్లు కట్టించిన పాపాన పోలేదని అన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల పరిపాలనలో 17,005 జగనన్న కాలనీలను ఏర్పాటు చేసి 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చి ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడితే చంద్రబాబు నాయుడు గారు ఈ 20 నెలల పరిపాలనలో ఒక్క పేదవాడికి కూడా 1 సెంటు స్థలం ఇవ్వకపోగా తన బంధువులకి, తన బినామీలకి 99 పైసలకి దోచిపెట్టడం, 5,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని గీతం యూనివర్సిటీ వాళ్ళకి అడ్డగోలుగా కట్టబెట్టడం, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు నిజంగా పేదవాడి ప్రభుత్వం ఎవరిది, ఏదైతే కబ్జాదారుల ప్రభుత్వం ఎవరిది అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇక్కడ మీరు వార్త చూస్తే బంధువుకు భూ పందేరం, గీతం కబ్జాలకు గిఫ్టు, విశాఖపట్నంలో 5,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ భూమిని అడ్డగోలుగా లోకేష్ తోడల్లుడు, బాలకృష్ణ చిన్నల్లుడు, తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఎంపీగా ఉన్నటువంటి శ్రీ భరత్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి చంద్రన్న కబ్జా కానుక. ఇది చంద్రన్న కబ్జా కానుక. గీతం కబ్జా చేసిన 54 ఎకరాల 79 సెంట్ల ప్రభుత్వ భూమిపై ఉన్నత స్థాయిలో తీవ్ర ఒత్తిళ్లు, 30న జీవీఎంసీ కౌన్సిల్ చివరి సమావేశంలో ఆమోదించేలా భారీ స్కెచ్, గీతం ఆక్రమణల చెర నుంచి వైఎస్ఆర్సీపీ హయాంలో విడిపించిన భూములపై మళ్లీ గీతం పెద్దల కన్ను. ఇప్పటికే ఎండాడలో గీతం భూములను 22A, 22A నిషేధిత జాబితా నుంచి తొలగించి మార్టిగేజు, బ్యాంకు రుణాలు ఇప్పించినటువంటి చంద్రబాబు సర్కారు. మొత్తంగా మీ దీంట్లోకి వెళ్ళి మొత్తం చూస్తే రాజు తలుచుకుంటే ఏదైతే కబ్జాలకు అడ్డేముందన్నట్టుగా ఆ రాజు ఈరోజు చంద్రబాబు నాయుడు అనేటటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తలుచుకుంటే 99 పైసలకి ఉర్ఫాగాళ్ళకేంటి, ఉర్సాగాళ్ళకేంటి, లేదంటే లుల్లుగాళ్ళకేంటి, లేదంటే రిహైజా రియల్ ఎస్టేట్కి ఏంటి, సత్వా రియల్ ఎస్టేట్కి ఏంటి, లేదంటే మీరు అన్నట్టు కపిల్ చిట్ ఫండ్స్కి ఏంటి, అదేదో సినిమాలో మీకు జింకు కావాలా, బంకు కావాలా, లేదంటే స్టీల్ ప్లాంట్ కావాలా అన్నట్టుగా ఈరోజు, లేదంటే హార్బర్ కావాలా, ఇట్లా అన్నట్టుగా ఈరోజు మీకు విశాఖపట్నంలో మీరు ఎవరన్నా కబ్జా చేసిన భూమి ఉంటే ఎంత కబ్జా చేస్తారో చెప్పండి, ఆ భూమిని మొత్తాన్ని మీకు ఇచ్చేస్తాం.
లేదు ఒకవేళ మీకు ఎక్కడ కబ్జా చేయాలో తెలియకపోతే మేమే డైరెక్ట్గా 99 పైసలకి డైరెక్ట్గా మీ పేరున ఇచ్చేస్తాం అన్న కోణంలో ఈరోజు మీరు ఎంత ఆక్రమిస్తే అది మీదే అని ఈరోజు నారా లోకేష్ గారు ఆయన అన్నాడు కదా, ఎంత అయినా ఇస్తాం మొన్నని చెప్పి, ఎంత భూమి కావాలన్నా మీకు ఇచ్చేస్తాం, నా ఇష్టం నా భూమి అన్న లెక్కలో మాట్లాడుతున్నాడు కదా, నా ఇష్టం నేను ఎంతైనా ఇస్తా అని. మీరు ఎంత కబ్జా చేస్తే 50 ఎకరాలు కబ్జా చేస్తే 50 ఎకరాలు ఇచ్చేస్తాం, 5 ఎకరాలే కబ్జా చేస్తే 5 ఎకరాలు ఇచ్చేస్తాం. ఒకవేళ మీరు కబ్జా చేయకపోతే మేమే 99 పైసలకి 27 ఎకరాలు కావాలా 30 ఎకరాలు కావాలా ఎంటైర్ ల్యాండ్ ఆఫ్ 27 ఎకరాస్ రహేజా రియల్ ఎస్టేట్ రాసిచ్చేస్తాం. ఉర్ఫా అదేంది ఉర్సా రాసిచ్చేస్తాం. లుల్లు మీకు మధురవాడలో కావాలా. నగరిలో స్వచ్ఛంద్ర స్వర్ణాంధ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అనంతరం సమావేశానికి హాజరైన ప్రజలతో ఆయన మాట్లాడారు. తక్కువైందనలో ఒక్క నిమిషమే. ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల వల్ల అందరి ఆదాయం పెరుగుతుంది. కానీ ఆదాయం పెరుగుతుంది కానీ అంతరాలాలు కూడా పెరుగుతున్నాయి. అంటే డబ్బులు ఉండేవాళ్ళ మధ్య డబ్బులు లేని వాళ్ళ మధ్య వ్యత్యాసాలు బాగా పెరుగుతున్నాయి. డబ్బులు లేని వాళ్ళలో జీవన ప్రమాణాలు సరిగా లేకుండా అవస్థపడే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే ఒక పిలుపిచ్చాను, స్వచ్ఛందంగా అందరూ ముందుకు రావాలి. మీరు సమాజం వల్ల పైకొచ్చారు. ఒకప్పుడు జన్మభూమి పిలిపిచ్చాను, మీరు ముందుకొచ్చి మీ ఊరిని బాగు చేశారు. ఇప్పుడు నేను ఇచ్చిన పిలుపు, మీరు పుట్టిన ఊరిలో మీతో పుట్టిన వాళ్ళు ఇంకా పేదవాళ్ళుగానే ఉన్నారు, వాళ్ళని బాగు చేసే బాధ్యత తీసుకోమని P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. దగ్గర 10 లక్షల మంది కుటుంబాలని 1 లక్ష కుటుంబాలు దత్తత చేసుకున్నాయి. బంగారు కుటుంబాలు పేదవాళ్ళగా గుర్తించి మార్గదర్శకులుగా డబ్బునుండే వాళ్ళని ఇచ్చేసాం. అది చాలా బాగా చేస్తా ఉంది. నా జీవితంలో నేను ఒకటి ఆలోచిస్తున్నా, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడమే కాదు, పేదవాళ్ళందరికీ ఆర్థిక అసమానతలు తగ్గించి ప్రతి ఒక్కరిని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు ఇక్కడుండే ఒక పేరేంటమ్మా ధనంజయ రాజు గారు, ఆయన ఒక కుటుంబాన్ని దత్తత తీసుకున్నాడు. అంటే మార్గదర్శిగా ఉంటానని వచ్చాడు. ఇంకో పక్క ఒక ఆడబిడ్డ, బంగారు కుటుంబం, ఆవిడకుండే ఇబ్బందులు, పేరేంటమ్మా ధనలక్ష్మి గారు, ఆవిడ్ని దత్తత తీసుకొని తాత్కాలికంగా షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్లో చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు. ఒకసారి ధనంజయ రాజు గారు చెప్తారు. నువ్వు చెప్పా ముందు. నమస్తే సార్, అందరికీ నమస్తే సార్. నా పేరు ధనలక్ష్మి, మాది రాజులగడ్డిగా గ్రామం. మా ఆయన పేరు జానకి రాముడు. నాకు 2 పిల్లలు. మా ఆయన అనారోగ్యంతో ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత నేను కూలీలకి పోయి నా పిల్లల్ని చదివించుకుంటున్నాను. ఇప్పుడు నా వల్ల ఆ పిల్లల్ని నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో దొంగలు 2 ద్విచక్ర వాహనాలను చోరీ చేశారు. 4 యువకులు అనుమానాస్పదంగా తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
ఫోన్ ట్యాపింగ్ ను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ వేల కోట్ల వసూలు చేసిన మాట వాస్తవం. కేసీఆర్ కుటుంబమే ఫోన్ ట్యాపింగ్ చేసిందని స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినా చర్యలు తీసుకునేందుకు మాత్రం ముందుకు రారు. ఫోన్ ట్యాపింగ్ లో పాత్రధారిగా ఉన్న ప్రభాకర్ రావును కాపాడుతూ అసలు సూత్రధారులైన కల్వకుంట్ల కుటుంబ సభ్యులను కాంగ్రెస్ సర్కారు కాపాడుతుందనేది జగమెరిగిన సత్యమన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ప్రజాప్రతినిధులు రీసౌండ్ వస్తున్నా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, వారి సహచరులు లేదా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు, వీరందరికీ ప్రజలు ఎందుకు బాధ్యత ఇస్తారంటే ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడడానికి, ప్రభుత్వ భూముల్ని కాపాడడానికి, పేదవాడికి మంచి చేయడానికి, పరిపాలన పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా చేయడానికి ప్రజలు అధికారాన్ని ఇస్తారు. ఇది ప్రజాస్వామ్యం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. దేశంలో ఉన్నటువంటి పక్క రాష్ట్రాల నాయకత్వం కూడా ఆ రకంగానే మన రాష్ట్రం గురించి మాట్లాడుకుంటా ఉంది. గడిచినటువంటి 20 మాసాల్లో, అంటే దాదాపు 2 సంవత్సరాలు ఈ పార్టీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ భూములు వారికి కావలసినటువంటి బినామీ కంపెనీలకి, వారికి సంబంధించినటువంటి సంస్థలకి, వారు మాట్లాడుకున్నటువంటి సంస్థలకి, ఒకటో రెండో పెద్ద కంపెనీలు. భీమిలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి మజ్జి శ్రీనివాసరావు శృంగవరపు కోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రికా సమావేశంలో పాల్గొన్నారు. పత్రికా సోదరులకు ధన్యవాదాలు. ఈరోజు ప్రధానంగా ప్రముఖంగా అన్ని సామాజిక మాధ్యమాల్లో, ఇటు పత్రికలు అవుతానేమి, సోషల్ మీడియా అయితేనేమి, లేదా టీవీ ఛానల్స్లో విజయనగరం జిల్లాలో ఎస్కోట నియోజకవర్గంలో ఎల్కోట మండలంలో తహసీల్దార్ ఆఫీస్ ఎదుట స్వయానా శాసనసభ్యులు వారు, వారి పార్టీ నాయకులు ఒక ధర్నా కార్యక్రమం చేస్తున్నట్టుగా ఇవాళ ప్రధానంగా ప్రముఖంగా కనపడింది. అంటే ఈ జిల్లాలో రెవెన్యూ వ్యవస్థ ఏ రకంగా ఉంది, ఎవరైతే రోజు ఈ ప్రభుత్వం పీజీఆర్ఎస్ అని చెప్పి ప్రతి సోమవారం గ్రీవెన్సీలు పెడతా ఉన్నారు, ఓ పక్క శాసనసభ్యులు గ్రీవెన్సీలు పెడతా ఉన్నారు, లేదా మంత్రులు గ్రీవెన్సీలు పెడతా ఉన్నారు. మీ ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే మేము తక్షణమే స్పందిస్తామని చెప్పి దానికి టైం లైన్ కూడా పెట్టారు. మీరు ఓ పీజీఆర్ఎస్ పెట్టి దానికి ఒక పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ సమస్య రాగానే దానికి 15 రోజుల్లో రిడ్రెస్లు అంటున్నారు, లేదంటే ఆ సమస్య పరిష్కారం కాకపోతే ఎందుకు పరిష్కారం కాలేదు వివరణ ఇవ్వాలని చెప్తున్నారు. అంటే ఇదంతా కూడా ఒక బూటకం. దీంట్లో ఎక్కడా కూడా వాస్తవ పరిస్థితి లేదు అని చెప్పడానికి నిన్న జరిగిన కార్యక్రమమే నిదర్శనం. ఒక సాక్షాత్తు శాసనసభ్యులే పీజీఆర్ఎస్ కండక్ట్ చేస్తున్నారు. దీనికి ఏం చెప్తున్నారంటే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది, మాకు
మేము వచ్చి ప్రతి మండలంలో కూడా వారానికి 1 రోజు లేదా 15 రోజులకు 1 రోజు పీజీఆర్ఎస్ పెడతాం. ఓ పక్క ఎవ్రీ మండే ప్రతి సోమవారం కూడా కలెక్టరేట్లో గ్రీవెన్సీలు జరుగుతూ ఉంటే కలెక్టరేట్ గ్రీవెన్సీలకు కూడా మంత్రులు శాసనసభ్యులు వెళ్తున్నారు, గ్రీవెన్స్ ఇస్తున్నారు. చాలా ఆశ్చర్యస్పదం. ఈ రాష్ట్రంలో ఒక శాసనసభ్యురాలు, ఈ జిల్లాలో శాసనసభ్యురాలు స్వయాన ఒక ధర్నాలో కూర్చుంటే ఈ ప్రభుత్వంలో వ్యవస్థలు పనిచేయడం లేదు, వ్యవస్థలు అవినీతిమయం అయిపోయి అని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఉండదు. అంటే మీరు ఏదైతే మీరు చేస్తున్న ఈ సంస్కరణలను మేము వచ్చి పీజీఆర్ఎస్ అనో లేదా ప్రజలకు సంబంధించిన విషయాలు ఏదైనా వస్తే గౌరవ ప్రజాప్రతినిధులుగా శాసనసభ్యుల దగ్గరికి వెళ్తారు, లేకపోతే ఇతర ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్తారు, వారి ద్వారా అధికారులు తెలియజేస్తూ సమస్య పరిష్కరిస్తారు. లేదు, ఈ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టింది ఏంటంటే శాసనసభ్యులే మీరే పరిష్కారం చేయండి, మీరే పీజీఆర్ఎస్ చేయండి అని చెప్తుంది. మరో పక్క ఈ విధానం సుముహూర్తాన్ని పండింపజేయడానికి పరమాత్మ మంగళసూత్రాదులను మనకు దర్శనం చేసేటట్లుగా, మనకు అనుభూతి కారణం పొందేటట్లుగా, అదిగో స్వామివారి స్వహస్తాల మీదుగా ఉద్భవించినటువంటి ప్రకటించబడేటటువంటి మాంగళ్యాలను, మాంగళ్యధారణ ముహూర్తాన్ని ఈ విధంగా మంగళసూత్రాలతో స్వామివారు ఓం నమో వెంకటేశాయ మంగళసూత్రాలను మనం మంగళసూత్రమృతత్వమాయన్ భవంతి సత్యా సమిధాం దద్రౌ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే భద్రామి శుభగే రక్షత్వం భువనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ సుముహూర్తోస్తి భవంతో మహాంతో నరుణంతు. సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్తమగం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం మధోరిమాగం సమేతమస్యత సౌభాగ్యమత్వై దత్తాయాధాస్తం విపరేతన మేధినీ దేవీ వసుంధరా సాత్వసుదా దేవీ వాసవీ బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రం చక్షుర్మణః. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ సుముహూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.